ఫ్రెండ్స్, భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అనేది కొలంబోలో జరగబోతుంది. అయితే కొలంబోలో జరగబోయే మ్యాచ్ కి ముందు భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య ఒక ఉత్కంఠభరితమైన యుద్ధం లాంటి వాతావరణమే నెలకొంది. ఈ క్రమంలో మన భారత జట్టు అద్భుతమైన ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ లో సూర్యకుమార్ యాదవ్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదు. ఒక కెప్టెన్ గా తను ఆల్ రౌండర్ అయిపోతాడు, బౌలర్ అయిపోతాడు, బ్యాటర్ అయిపోతాడు, ఏదైనా అయిపోతాడు అని చెప్పడానికి ఇదే నిలువెత్తి నిదర్శనం. నిజానికి ఈ భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేది కొత్త మిస్టరీ స్పిన్నర్ అయిన ఉస్మాన్ తారిక్ గురించే. ఎందుకంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఉస్మాన్ తారిక్ అనే వ్యక్తి చాలా అంటే చాలా భిన్నంగా బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్స్ ను బురిడి కొట్టిస్తున్నాడు. దీనివల్ల బ్యాట్స్మెన్స్ తెలియకుండానే అవుట్ అయిపోతున్నారు. ఉస్మాన్ తరీక్ తన పాసింగ్ యాక్షన్ వల్ల భారత బ్యాట్స్మెన్లను క్రీజ్ పై నృత్యం చేయిస్తాడని సల్మాన్ అల్లాయ్ అఘా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ బహుశా పాకిస్తాన్ మర్చిపోయిన విషయం ఏంటంటే భారత్ క్యాంప్ లో ఒక కెప్టెన్ ఉన్నాడు. అతను ఎవరో కాదు, మన సూర్యకుమార్ యాదవ్. అతను ఆట కోసం తన ప్రాణాన్నైనా ఇచ్చేస్తాడు. జరిగిన విషయం ఏంటి అంటే తను ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచిస్తాడు. అందుకనే నిన్న రాత్రి జరిగిన ఒక సీక్రెట్ మీటింగ్ తర్వాత, అంటే మొన్న రాత్రి జరిగిన సీక్రెట్ మీటింగ్ తర్వాత నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సూర్యకుమార్ యాదవ్ ఊహించని విధంగా అందరికి షాక్లు ఇస్తూ వస్తున్నాడు. అది ఏంటి అంటే తను బంతి తీసుకుని క్రేజ్ లోకి వచ్చాడు. అవును, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్ లో బౌలింగ్ బాధ్యత తీసుకున్నాడు. కానీ ఇది సాధారణమైన బౌలింగ్ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇది ఏంటి అంటే ఉస్మాన్ తరీక్ బలం ఏంటి అనేది కనుక చూస్తే బంతి విడుదల చేయడానికి ముందు ఒక చిన్న పాస్ ఇస్తాడు. ఆ చిన్న పాస్ అంటే ఒక చిన్న బ్రేక్ ఇవ్వటం వల్ల ఆడుతున్న ఆటగాళ్ళందరూ ఏంటంటే ఆ పాస్ ఎందుకు వచ్చింది అనే విషయం పైన అలా తొంగి చూస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది, తను చెయ్యాలి అనుకున్న స్ట్రాటజీని అక్కడికక్కడ చేసేస్తాడు. బంతిని సరిగ్గా ప్లే చేయలేని పరిస్థితిలో ఉన్నాడా అంటూ బ్యాట్స్మెన్స్ కి ఆలోచన కలిగిస్తాడు. సో అందుకనే ఈ బలహీనతని గుర్తించి, అంటే బ్యాట్స్మెన్ ఈ విషయంలో తడబడుతున్నారు అనే విషయాన్ని సూర్య కనిపెట్టాడు. నిజానికి సూర్య ఆటను ఎంత అద్భుతంగా నేర్చుకుంటాడు, అనలైజ్ చేస్తాడంటే తన ఆడిన గేమ్ కానీ తన ఆడబోయే ప్రత్యర్థి జట్టు గేమ్ కానీ 1కి 10 సార్లు రీప్లే చూస్తాడట. అయితే వాళ్ళ మిస్సెస్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఇక ఇప్పుడు సూర్య కూడా అభిషేక్‌కి, రింకుకి, అలాగే అక్కడున్న శివం దుబేకి వీళ్ళందరికీ కూడా బౌలింగ్ చేసి ఆ పాస్‌ని అలాగే ఒక యాంగిల్‌లో పెట్టి చేయడం అయితే జరిగింది. అదే రిథంలో పరిగెడతాడు. అదే ఒక కొన్ని సెకండ్ల పాటు బంతిని ఆపి ఆ తర్వాత విడుదల చేయడంతో అభిషేక్ శర్మకు నిజంగానే అక్కడ ఇబ్బంది ఎదురైంది. అభిషేక్ శర్మే కాదు, ఈవెన్ రింకు సింగ్ కూడా తడబడ్డాడు. ఇమ్మీడియట్ గా ఒక 10 పరుగుల తర్వాత వికెట్ చేజార్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ పాస్ సమయంలో బంతి పైన దృష్టి ఎలా పెట్టాలి అనే టెక్నిక్ ని సూర్య నేర్పించాడు. ఇది అసలు అద్భుతం. ఆ తర్వాత జరిగిన దృశ్యం పాకిస్తాన్ క్యాంప్ నిద్రపోకుండా చేసిందన్నమాట. యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ ఈ మిస్టరీ బంతులను చాలా క్లియర్ గా చదివి ఫీల్డ్ అంతా కూడా 4లతో 6లతో నింపేశాడు. నువ్వు నువ్వు బ్యాటింగ్ చేస్తే నేనేమన్నా తక్కువ అన్నట్టుగా రింకు సింగ్ కూడా బ్యాటింగ్ చేస్తాడు అనమాట. అప్పుడు కూడా తను చాలా అద్భుతమైన బౌండరీలతో 6లతో వీడ్చుకుపడ్డారు. ఇప్పుడు ఏ మిస్టరీకైనా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం అయితే జరుగుతుంది. అత్యంత ఆశ్చర్యకరమైన దృశ్యం ఏంటంటే రింకు తన బ్యాటింగ్ తో ఊహించని విధంగా షాట్లు కొడుతున్నాడు. అయితే సూర్య బౌలింగ్ చూసిన జస్ప్రీత్ బుమ్రా షాక్ అయిపోయాడు. ఇంకా మా అవసరం లేదు, నువ్వే బౌలింగ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళు మైదానంలో రిలాక్స్ అయిన సన్నివేశాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కామెడీ యాంగిల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక ఉస్మాన్ తరీక్ బౌలింగ్ ముందు రింకు తన పాత కిల్లర్ అవతారం ఎత్తి వస్తాడు. రింకు పాస్ యాక్షన్ అందంగా యాక్సెప్ట్ చేసి వరుసగా 5 ఆకాశాన్ని తాకి 6లు కొట్టాడు. రింకు తిరిగి ఫామ్ లోకి రావడం చూసి గౌతమ్ గంభీర్ కూడా అక్కడ బౌండరీ దగ్గర నిలబడి మరీ హ్యాపీగా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. కెప్టెన్సీ అయిన ఒక యూనిక్ ట్రైనింగ్ టెక్నిక్ ని ఇప్పుడు సూర్య అందరికీ చెప్పడంతో ప్రపంచ దిగ్గజాలందరూ కూడా వాట్ ఎ కెప్టెన్ అంటున్నారు. రోహిత్ శర్మ, ద్రావిడ్ వీళ్ళందరూ కూడా డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఈ దృశ్యాన్ని చూసి సూర్య మాస్టర్ స్ట్రోక్ గురించి చర్చించుకుంటున్నారు.
అయితే ఈ అద్భుతమైన బౌలింగ్ రింకు అలాగే అభిషేక్ శర్మకే మాత్రమే కాదు, ఇంకా ఆటగాళ్ళందరికీ కూడా. యాక్చువల్లీ సూర్యకి మరి ఇటువంటి బౌలింగ్ యాక్సెప్ట్ ఎలా వేస్తారు అనేది కనుక చూస్తే, మన మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు కదా వరుణ్ చక్రవర్తి, తను బౌలింగ్ చేస్తున్నప్పుడు, సూర్య బౌలింగ్ చేస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేసాడు అనమాట. చేసి సూర్యకి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేయడం జరిగింది. దాంతో సూర్య కూడా ఈ బౌలింగ్కి అలవాటు పడ్డాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గత కొన్ని మ్యాచ్ల్లో మన భారత జట్టు స్పిన్ బౌలర్లను ఎదుర్కోవటంలో తడబడింది అనమాట. సో అలా తడబడడం భారత అభిమానులకి కాదు, చాలా ఒక కలవరపాటు అయితే ఏర్పడింది. అదేంటి ఇలా జరుగుతోంది ఏంటి అనేసి. కానీ ఎక్కడైతే మనం మ్యాచ్ని చేజార్చుకుంటున్నామా అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చెయ్యాలి అనే మన భారత జట్టు ఆలోచిస్తుంది కదా. సో అదే క్రమంలో ఈ స్పిన్ బౌలింగ్ విషయంలో చాలా అంటే చాలా అద్భుతంగా ముందుకు పెడుతున్నారు అనమాట. ఫ్రెండ్స్, దీనిపైన మన సూర్య కూడా స్పందించడం జరిగింది. పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తరీక్ గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను ఒక భిన్నమైన బౌలరే కావచ్చు, కానీ మేము ఆ ఆటకైతే లొంగం. మాకున్న స్ట్రాటజీలు మాకున్నాయి. టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ ఆదివారం ముఖాముఖి తలపడిపోతున్నాయి. అయితే ద్వైపాక్షిక సిరీసులు రద్దవడం, మన భారత్కి పాకిస్తాన్కి మధ్య దేశపరమైన శత్రుత్వం ఉండడంతో ఈ మ్యాచ్ ఇంకాస్త ఉత్కంఠభరితంగా సాగిందనమాట. అయితే అక్కడ ఒక విలేకరి పాక్ ఆటగాళ్లతో ఈసారి కరచలనం చేస్తారా అంటే, మేము చక్కటి క్రికెట్ ఆడేందుకు ఇక్కడికి వచ్చాం, అది మాత్రమే అత్యంత ముఖ్యమైన విషయం, మిగతావన్నీ అనవసరమైనవి అని అంటూ చెప్పాడు. అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మీరే చూస్తారంటూ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. పాక్ పైన పాత రికార్డు ఇక్కడైతే పనికిరాదు, మళ్ళీ 0 నుంచే స్కోర్ మేము మొదట పెట్టాల్సిందే. కానీ ఉస్మాన్ తరీక్ నైపుణ్యాల గురించి నేను పూర్తిగా స్టడీ చేశాను. పరీక్షలో సిలబస్ నుంచి కాకుండా ఇతర అంశాల గురించి ప్రశ్న వచ్చినంత మాత్రాన దాన్ని వదిలేలేం కదా, ఖచ్చితంగా దాన్ని అటెంప్ట్ చేస్తాం. ఎటువంటి బౌలర్ అయినా, ఎటువంటి వైవిధ్యభరితమైన ఆట ఆడినప్పటికీ కూడా మేము ఏ ఆటకి లొంగం. మేము చేయాల్సిన స్కోర్ మేము చేస్తాం, మేము తీయాల్సిన వికెట్స్ మేము తీస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ముఖ్యంగా ఉస్మాన్ తరీక్ ఎలా అంటే, తను ఒక న్యాచురల్ రియల్ జెన్యున్ గేమ్ ఆడటం లేదు. ఎక్కడో తనను అవతల బ్యాట్స్మెన్ యాక్షన్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే విధంగానే చేస్తున్నాడు. అయితే తరీక్ యాక్షన్ ఎలా ఉన్నా అతడు ఒక సాధారణమైన హాఫ్ స్పిన్నర్ మాత్రమే అంటూ మాజీ కెప్టెన్ గంగూలీ కూడా అభిప్రాయపడ్డాడు. అసలు అతనికి అంత సీనే లేదని, మహా అయితే ఒకటి రెండు ఓవర్లో భారత ఆటగాళ్ళు కొద్దిగా ఓపిక పట్టి చూడాలి తప్ప వికెట్లు తీసేసి భారత పతనాన్ని శాసించేంత సీన్ అయితే లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ మన భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్కి అయితే కొద్దిగా వర్షగండం అయితే ఉంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి అయితే మాత్రం మన భారత జట్టు కొద్దిగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకనంటే ఇక్కడ 20 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి 11:30 నైట్ 11:30 వరకు ఆడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొలంబో వేదికగా జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే వేరే దేశంలో జరుగుతుంది అంటే మాత్రం దానికి సంబంధించిన లెక్కలు మారిపోతుంటాయి. కానీ యాక్చువల్లీ 7కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఒకవేళ 7కి నిజంగా వర్షం పడుతున్నప్పటికీ కూడా, ఒకవేళ వర్షం ఆగిపోయిన గంటలో మొత్తం అంతా క్లియర్ అయిపోయే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ 11:30 వరకు, అంటే మన ఇండియన్ టైం ప్రకారం 11:30 వరకు మ్యాచ్ ఆడవచ్చు. సో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండదు. మేబీ చిన్న పాజ్